స్థల దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ఉదయకాలం లేచి ప్రభు పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థించండి. కొంత సమయాన్ని చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. మనము చేతులెత్తి దేవుని స్తుతించుట ఎంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 141వ కీర్తన 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. అవునండి, మన ప్రార్థన దేవుని ధూపంలాగా చేరుతుందని మనము తెలుసుకోవాలి. మనం ప్రార్థించిన ప్రతిసారి ఒక ధూపంలాగా దేవాది దేవుని సన్నిధికి చేరుతుంది. మనము చేతులెత్తుట సాయంకాలం నైవేద్యమని వాక్యము సెలవిస్తుంది. మనము ప్రార్థించాలి, చేతులెత్తి దేవుని స్తుతించాలి. ఈ రెండు విధాలుగా దేవుని సన్నిధిలో మనం చేస్తూనే ఉండాలి. మనము అధైర్యపడవద్దు. మనం ప్రార్థిస్తూనే స్తుతిస్తూనే ఉండాలి. దేవుడు తప్పక మీ విరిగి నలిగిన పరిస్థితిని చూసి జవాబులు అనుగ్రహిస్తాడు. మీ అవసరాల్లో సహాయం చేస్తాడు. మీ అక్కరలను తీరుస్తాడు. మీ బలహీనతలో విజయాన్ని చేకూరుస్తాడు. ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.